జయమాతకి ఈ గట్టు మైసమ్మటువంటి మైసమ్మ టెంపుల్కు ఈరోజు ప్రతి ఆదివారం అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి బోనాల పండుగ జరిగింది. మన నవరాత్రి కాబోయే నవరాత్రి జరుగుతుంది. ఈ అమ్మవారు దయగల్లా అమ్మవారు ఈ ఊరు మైసా పేరు పెట్టిన బట్టి మైసమ్మ పేరు మీదనే ఉన్నది. దీనికి అందరూ కష్టపడి ఇంత అభివృద్ధి చెంది ఇంత గుడి స్థితిలో మన తంత్ర స్థితిలో అన్ని స్థితిలో కంపౌండ్ స్థితిలో అందరు తెచ్చారు. అందరి సహకారంతో ఈ అభివృద్ధి సాధించగలిగాము. అలాగే ఈ మైసమ్మ మొక్కులు తీర్చుకున్న దేవతవు గత మేము పుట్ట ముందే ఎప్పటి నుంచో దాని మొక్కుతో ద్వారా మేము పుట్టాము. ఆ మొక్కుది మేము దాని మొక్కుది ఇప్పుడు దాని రుణం తీర్చుకున్నాము. అలాగే ఈ భక్తులు కూడా ప్రతి భక్తులు బైసపట్నం చెందినటువంటి పల్లెల వారు అందరూ కలిసి ఈ దేవతను వేడుకుంటారు. ఈ అమ్మకు పూజలు చేస్తారు. అదే కోరుకున్న కోరికలు తీరడం ఈ అమ్మవారు ప్రసిద్ధమై ఉన్నది. అందుకే దీని మైసమ్మ అని పేరు వచ్చింది. గత పూర్వం దీని పేరే అది మైసా అంటే మైసా ఇప్పుడు మైసా అయింది కానీ బైసనే మైసవ్ అంటే నిజంగా సండే ప్రతి ఆదివారంలో మొక్కులు చాలా మంది తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారికి శక్తి స్వరూపునిగా పేరుంది. సకలం సర్వము అమ్మ స్వరూపమే కాబట్టి అమ్మ దయ అందరి మీద ఉండాలని సాక్షాత్తు శారద మనకు అదృష్టం ఏంటంటే మైసాలో మైసమ్మ వెలవడం అంటే ఇది భారతదేశంలోనే చారిత్రకంగా చాలా పేరుంది. ఇక అందులో చరిత్రలోకి వెళ్ళడం దలుచుకోలేదు. అదేవిధంగా బైసా అంటేనే మైసమ్మ అంటేనే బైసా. ఇవాళ తెలంగాణలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత కూడా అమ్మని కొలిస్తే అన్ని మంచిగా జరుగుతాయని ఒక బైసా ప్రజల యొక్క నమ్మకం. సంస్కృతి సాంప్రదాయాలకు తల్లి యొక్క కరుణ కటాక్షాలు మన బైసా వాసుల మీద కాకుండా నిర్మల్ యావత్ ప్రజలందరి మీద ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మేము మనసారా శతసహస్ర కోటి వందనములతో కోరుకుంటున్నాము. అదేవిధంగా సాక్షాత్తు శారద భద్రత విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అఖిల అంటే ఈ బైసా అనేది ఒకప్పుడు బైసా అనేది మామూలుగా ఉన్న గ్రామమైనా మహిషాసుర మర్దినికి చాలా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. తాతలు కంటే ముందన్నుంచే ఈ యొక్క శక్తి స్వరూపిణి ఇక్కడ విరజిల్లడం, ఈ యొక్క శక్తి స్వరూపిణి యొక్క కరుణా కటాక్షల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరూ మహిషా పట్టణ వాసులందరికీ కూడా ఒక రక్షణ కల్పించడంలో అమ్మవారి యొక్క మహిమలు చెబితే ఎన్నెన్నో ఉన్నాయి. మేము ఈ నిజంగా మొన్ననే బోనాల పండుగ బ్రహ్మాండంగా ఒక బ్రహ్మోత్సవంలా నిజంగా మహిళలందరూ కలిసి జనాలు, యువకులు, పెద్దలు, నాయకులు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు,